సార్ మీ దగ్గర కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నాడు కదా, అట్లాగే ఇదివరకు నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు కూడా ట్రై చేశారంటారు వీళ్ళ దగ్గర. అట్లాగా ఉంటారు కదా, ఏదో ఒకటి పడి ఉంటాను నేను కూడా. లేకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ గారు కొడుకుల్లాగా ఓ ఎమ్మెల్యే పదవి బాలకృష్ణ ఎట్ట తీసుకున్నాడు, అట్లాగే ఏదో పదవి ఇచ్చేయండి సార్, నేను కూడా ఉంటానని చెప్పచ్చుగా, మా నాన్న మీరు ఫ్రెండ్సే కదా అని. సరే, వీళ్ళకి ఎట్టాగు కడపలో గెలిచే సీన్ లేదు, పులివెందులు గెలిచే సీన్ లేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేగా లేకపోతే తెలుగుదేశం ఎంపీగా వాడేసి వదిలేసుకోవచ్చు కదా, వాడేసుకోవచ్చు కదా. మరి జగన్ అక్కడ కాంప్రమైజ్ కాలేదు కదా, పార్టీ పెట్టాడు. పార్టీ పెడితే రాష్ట్ర చరిత్రలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాక గెలిచిన చరిత్ర ఉంది, దక్షిణాదిలో కాదు దేశంలో. ఇందిరాగాంధీని ఎదిరించి, ఇందిరాగాంధీని ఎదిరించి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినోడు ఎన్టీ రామారావు. ఆ ఇందిరాగాంధీ కోడలు సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినోడు జగన్మోహన్ రెడ్డి. అంతే కదా. ఎన్టీ రామారావు 45 రోజుల్లో అయితే ఇతనికి 5 ఏళ్ళు పట్టింది. మహాశక్తివంతులైనటువంటి ఒకప్పుడు దేవేంద్ర గౌడ్ పార్టీ పెట్టాడు కదా, సక్సెస్ అయ్యాడా? ఎన్టీ రామారావే తెలుగుదేశం నుంచి సస్పెండ్ అయ్యాక వేరే పార్టీ పెట్టుకున్నాడు కదా. ఆయన భార్య లక్ష్మీపార్వతి సీఎం అయిందే, అవలేదు కదా. అట్లాగే జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టారు కదా, అయ్యారా? మహాశక్తివంతుడే కదా ఆయన. అట్లాగే ఆ తర్వాత తీసుకొచ్చుకుంటే సార్ మన కేఏ పాల్ సంగతి వదిలేసేయండి, పాపం ఆయన కామెడీనో సీరియస్ మనకు అర్థం కాదు. అది పక్కన పెడితే చిరంజీవి పార్టీ పెట్టి అయ్యాడా? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి